జీవీఎంసీ కార్పొరేటర్ల భద్రతపై కమిషనర్ కేతన్ గార్కు లెక్కలేదని విశాఖ 39వ వార్డు కార్పొరేటర్ మాజీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ మహమ్మద్ సాదిక్ ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేటర్లు త్వరలో స్టడీ టూర్ పేరుతో అధ్యయన పర్యటనకు సిద్ధమవుతున్నారు. కానీ గతంలో సదరన్ ట్రావెల్స్ మేనేజర్ గా పనిచేసిన రమణ నిర్వహించే శ్రవంతి ట్రావెల్స్ కు మరోసారి బాధ్యతలు అప్పగించడం కరెక్ట్ కాదన్నారు. గతంలో 4 పర్యటనలను శ్రవంతి ట్రావెల్స్ నిర్వహించగా ప్రతిసారి తీవ్ర లోపాలు జరిగాయని తెలిపారు. 2022లో హిమాచల్ ప్రదేశ్ లో కొండ చర్యల వల్ల కార్పొరేటర్లు 10 గంటలకు పైగా లోయలో చిక్కుకున్న సంగతి గుర్తు చేశారు. మరోసారి బస్సు బ్రేకులు ఫెయిల్ అయితే కార్పొరేటర్లు త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారన్నారు. 2023లో టూర్ గైడ్ మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యాడని చెప్పారు. ఇక 2024లో సరైన వసతి ఆహారం లేకపోవడంతో కార్పొరేటర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ప్రస్తుత మేయర్ పీలా శ్రీనివాసరావు ప్రతిపక్ష కార్పొరేటర్ గా ఉన్నప్పుడు శ్రవంతి ట్రావెల్స్ ను వ్యతిరేకించి మళ్లీ ఇప్పుడు అతనికే టూర్ బాధ్యతలు అప్పగించడాన్ని ఖండించారు. రాబోయే పర్యటనకు ఏదైనా సంఘటన జరిగితే కమిషనర్ కేతన్ గార్గ్ పూర్తి బాధ్యత వహించాలన్నారు. గతంలో మీకు తెలుసు, గతంలో 4 స్టడీ టూర్లు పెట్టారు. ఆ 4 స్టడీ టూర్లు పెట్టినప్పుడు ఒకే కాంట్రాక్ట్ ఇచ్చారు. ఈ శ్రవంతి ట్రావెల్స్ అని రమణ అనే వ్యక్తికి ఈ యొక్క కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. అయితే గతంలో ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగాయో మీ అందరికీ తెలుసు. ఒకసారి బస్సులో వెళ్తుంటే, హిమాచల్ ప్రదేశ్లో వెళ్తుంటే చాలా మీడియా మీరు కూడా కవర్ చేశారు. బస్సులు ఈ రాళ్ళు అన్నీ కూడా పడిపోతున్నాయని చెప్పేసి మధ్యలో ఉండిపోతే సుమారు ఒక 12-13 గంటలు అక్కడే స్టక్ అయ్యాం. ఫుడ్ లేదు, ఇంకేం లేదు. చాలామంది అక్కడ టూరిస్ట్ గైడ్ని కూడా వాళ్ళందరూ కూడా అన్నారు, ఈ టైంలో ఎందుకండి బస్సులో ప్రయాణం ఈ రూట్లో పెట్టారని చెప్పేసి చెప్పినా సరే, ఆ రోజు వర్షం పడుతుంది, నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దాం అని చెప్పినా సరే ఆ టూర్ గైడ్ ఏమో ససే మీద ఒప్పుకోకుండా మనందరు కార్పొరేట్స్ అందరి ప్రాణాలని పనంగా పెట్టి తీసుకెళ్ళిపోయారు. ఏదో దేవుడి దయ వల్ల బయటపడ్డాం. మళ్ళీ నెక్స్ట్ టైం అలాగే బస్సులో వెళ్తుంటే కరెక్ట్గా ఘాటీకి వెళ్ళే ముందు నెక్స్ట్ టూర్, సెకండ్ టూర్లో నేను చెప్తుంది, బస్సు బ్రేక్స్ ఫెయిల్ అయిపోయాయి. ఆ బస్సులో నేనే ఉన్నాను. బ్రేక్స్ ఫెయిల్ అయిపోతే హైవే మధ్యలో వెళ్ళి ఫుట్పాత్కి, పక్కన ఫుట్పాత్ని గట్టిగా వెళ్ళి అది బస్సు ఢీకొడితే కానీ ఆ బస్సు ఆగలేదు. ఢీకొట్టిన తర్వాత కూడా చాలా దూరం వరకు డ్రాగ్ అయ్యి వెళ్ళింది. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, సేఫ్టీ కార్పొరేటర్స్ టూర్కి వెళ్తున్నారంటే వాళ్ళు సేఫ్గా వెళ్ళి రిటర్న్ రావాల్సిన బాధ్యత ఆ టూర్ గైడ్ తీసుకోవాలా లేదా? లాస్ట్ టూర్లో అంటే మొన్న 2024లో జరిగిన టూర్లో లాస్ట్ 2 రోజులు ఉన్నాయి అని ఉన్న సమయంలో ఈ కాంట్రాక్టర్, ఈ రమణ ఎవరైతే ఈ శ్రవంతి ట్రావెల్స్ కాంట్రాక్టర్ ఉన్నారో ఫోన్లు ఆపేసి పరారైపోయారు. ఎవరి ఫోన్లు కూడా, మనకు ఒక ఆఫీసర్ని అప్పుడు పెట్టారు, ఎవరైతే జీవీఎంసీ తరఫున లైసెన్సింగ్ ఆఫీసర్ అని, వాళ్ళ ఫోన్ కూడా ఎక్కడో మానేశారు. అందరి ఫోన్లు ఆపేసి ఎక్కడో పరారైపోయి అక్కడ సుమారు ఒక 20 మంది కార్పొరేటర్స్ స్టక్ అయిపోయి ఉన్నారు లాస్ట్లో.